బ్రేకింగ్ న్యూస్ ఈ కార్ రేసింగ్ లో ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఇవాళ రాత్రికి సీఎస్ ద్వారా ఏసీబీకి నివేదిక అందనుంది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తెలిపింది. న్యాయ నిపుణుల సలహా తీసుకుని గవర్నర్ ఆమోదించింది. అయితే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించనుంది ఏసీబీ. రేపో ఎల్లుండో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కార్ రేసింగ్ నిధుల చెల్లింపులో కేటీఆర్ పై అభియోగాలు వచ్చాయి. దీంతో కేసులోకి ఏసీబీ ఎంటర్ అయింది. ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఇవాళ రాత్రికి సీఎస్ ద్వారా ఏసీబీకి నివేదిక అందనుంది. ఈ కార్ రేసింగ్ లో ఏసీబీ కేసుకు నమోదు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని గవర్నర్ ఆమోదించింది. అయితే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది. రేపో ఎల్లుండో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కార్ రేసింగ్ నిధుల చెల్లింపులో కేటీఆర్ పై అభియోగాలు వచ్చాయి. దీంతో కేసులోకి ఏసీబీ ఎంటర్ అయింది. బ్రేకింగ్ న్యూస్ ఈ కార్ రేసులో విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గవర్నర్ అనుమతిని ఏసీబీకి సీఎస్ పంపిస్తారని చెప్పారు. అయితే చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్ రేసులో గవర్నర్ అనుమతిపై కేబినెట్ లో చర్చ జరిగిందన్నారు పొంగులేటి. ఫార్ములా ఈ రేసులో జరిగిన దోపిడీపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా అయితే ఈ కార్ రేసుకు సంబంధించి చర్చించినట్టు సమాచారం. పూర్తి వివరాలు అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అయితే ఇదంతా చూసినట్లయితే కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది అనుకోవచ్చా? ఎస్, తెలంగాణలో అయితే బిగ్ ఇష్యూగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ కార్ రేసుకు సంబంధించి 55 కోట్ల నిధుల దుర్వినియోగం చేశారు. ఎలక్షన్ సమయంలో 18 రోజుల పాటు సాగిన రెండు వ్యక్తుల మధ్య, అంటే ఇరు వ్యక్తుల మధ్య 55 కోట్లు చేతులు మారినట్టుగా ప్రభుత్వం ఆరోపించింది. దాని ప్రకారమే కూడా విచారణ కొనసాగింది. ఆ విచారణలో 55 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ కార్ రేసింగ్ యజమానానికి డబ్బులు చెల్లించినట్టుగా తెలుస్తుంది. అందులో 8 నుంచి 9 కోట్లు బ్లాక్ మనీగా చెల్లించినట్టుగా కొద్దిసేపటి క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి చిట్ చాట్లో వెల్లడించారు. ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించిన ఇష్యూలో ఇవాళ సుదీర్ఘంగా కేబినెట్ భేటీ సాగింది. దాదాపుగా 4 గంటల పాటు కేబినెట్ సాగింది. అందులో 5 ఆర్డినెన్స్లు కూడా క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కార్ రేసుకు సంబంధించిన ఒప్పందాలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ రాత్రికి ఏదైతే ఈ కార్ రేసింగ్ ఫైల్ ఉందో గవర్నర్ నుంచి ఆల్రెడీ క్లియరెన్స్ పొందింది. లీగల్ ఒపీనియన్ కూడా గవర్నర్ తీసుకున్నారు. ఈ రాత్రికి సీఎస్ శాంతికుమార్ నుంచి ఏసీబీకి ఫైల్ వెళ్ళనుంది. రేపు లేదా ఎల్లుండి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు మరో 3 అధికారులను నోటీసులు ఇచ్చి ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్లో పిలిపించనున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించి లీగల్ ఒపీనియన్ ద్వారా అన్ని విషయాలు కూడా ప్రభుత్వం తీసుకుంది, గవర్నర్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్తున్నాం అని చెప్పి కూడా మాజీ మంత్రి చెప్పారు. ఏదైతే చిట్ చాట్కు సంబంధించిన వ్యవహారంలో హ్యూజ్ మనీ, అంటే 55 కోట్లే కాదు, ఎక్కువ మొత్తంలో కూడా చెల్లింపులు జరిగాయి. అవన్నీ కూడా ఏసీబీ విచారణలోనే బయటకు వస్తాయని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్లో చెప్పిన పరిస్థితి. ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రదక్షిణలు చేసి కేసును ఆపుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పుకొచ్చిన పరిస్థితి. శాసనసభలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుండాల్లాగా వ్యవహరిస్తూ కక్ష ఏదైతే సభను నడవనీయకుండా చేస్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్లో వెల్లడించారు. ఎందుకంటే ఈ కార్ రేసింగ్ అనేది కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందమే తప్పితే ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏది లేదని చెప్పి కూడా చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నలు కూడా ఏదైతే 700 కోట్ల లాభం జరిగింది తెలంగాణ అని చెప్పి కూడా అడిగిన ప్రశ్న కూడా ఆ 700 కోట్లు కూడా ఎవరికి లాభం జరిగాయన్న విషయాన్ని కూడా వాళ్ళే విచారణలో వెల్లడిస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వ ధనం వృధా అయింది, ప్రజాధనం వృధా అయింది. కాబట్టి ఖచ్చితంగా విచారణ
జరగాల్సిందని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో 18 రోజుల వ్యవధిలో 55 కోట్లకు పైగా మనీని విదేశీ మారకం ద్వారా ఎందుకు చెల్లించినట్లు, అది జీవో ద్వారా కాదు, ప్రభుత్వం ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నది కాదు, డైరెక్ట్గానే మాజీ మంత్రి కేటీఆర్ డబ్బులు ఈ కార్ రేసింగ్ యాజమాన్యానికి ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనేది కూడా ప్రధానంగా ఏసీబీ విచారణలో అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఈ కార్ రేసింగ్ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ డబ్బులు కేవలం చేతులు మారడం ద్వారా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా విచారణలో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇందులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ప్రభుత్వం అనుమతి కూడా తీసుకుంది, అరవింద్ కుమార్ పైన విచారణ చేయడానికి అనుమతి కూడా తీసుకుంది. ఎందుకంటే డిఓపిటి రూల్స్ ప్రకారం ఏ ఐఏఎస్ అధికారి పైన ఐపీఎస్ అధికారి పైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా డిఓపిటి అనుమతి తీసుకోవాలి. ఆ డిఓపిటి అనుమతి కూడా జరిగిందని చెప్పి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకైతే వెల్లడించడం జరిగింది. ఎందుకంటే చిట్ చాట్లు ఇవన్నీ కూడా వెల్లడించారు. తుసు బాంబులు వేయడం లేదు, మరి ఆ బాంబులు అయితే ఎందుకు వాళ్ళు భయపడుతున్నారని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితి. ఎన్ని రోజులైనా అంటే శాసనసభకు సంబంధించి ప్రతి అంశం పైన ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ చర్చకు శాసనసభలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తారని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ ఈ మధ్య వ్యాఖ్యానించాడు. వాళ్ళు జైలుకు వెళ్తారా, పొర్లు దండాలు పెడతారనేది కూడా వారిష్టం అనేది కూడా ఖచ్చితంగా చెప్పారు. అంటే వాళ్లకు ఏదైతే ఈజీగా చెప్పడం, అంటే వాళ్ళు ఈజీగా కొట్టిపారడం అనేది వాళ్ళకు చాలా సందర్భాల్లో అలవాటైంది. చాలా విషయాలపైన, ఎందుకంటే గత 10 ఏళ్లుగా పాలించి వాళ్ళు ఎక్కడెక్కడ మ్యాచ్ ఫిక్సింగ్లు చేశారు, ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు, మొత్తం ఈ వ్యవహారం అంతా ఖచ్చితంగా బయటకు రావాలని చెప్పారు. ఎందుకంటే కేవలం ఈ కార్ రేసింగ్ అనేది వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారానే డబ్బులు చెల్లింపు జరిగిందని చెప్పారు. ఇందులో ఆర్బీఐ అనుమతి తీసుకోవడం కానీ, ఇంకా జీవో ద్వారా కానీ, ప్రభుత్వం అనుమతికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ ద్వారా కానీ, లేదంటే ఐఏఎస్ అధికారుల ద్వారా నోటు ద్వారా కానీ ఏది కూడా అఫీషియల్గా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా విచారణకు ముందుకెళ్తుంది. ఎందుకంటే ఫైలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ దగ్గర ఉంది. కాబట్టి ఈ రాత్రికి లేదా రేపుకు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ దగ్గరికి ఫైల్ వెళ్తుంది. విజయ్ కుమార్ ఈ ఇష్యూని తన అధికారుల ద్వారా, జాయింట్ డైరెక్టర్ కావచ్చు, మిగతా డిఎస్పీలు సిఐల ద్వారా చర్చించిన తర్వాత ఈ కేసులో ఎలా ముందుకెళ్ళాలి అంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే సందర్భాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కేసుకు ముందు వెళ్ళే క్రమంలో ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి సెక్షన్స్, అంటే ఇందులో ఏ సెక్షన్లు పెట్టాలి, విదేశీ మారక ద్రవ్యం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది. కాబట్టి ఏసీబీ కేసు నమోదైన తర్వాత కూడా ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ వ్యవహారాల్లో ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి వన్స్ డబ్బు చేతులు మారి అన్అఫీషియల్గా ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా డబ్బు ఆ వ్యక్తుల చేతులకు ఎందుకు వెళ్ళింది, విదేశీ మారక ద్వారా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాల్లో భాగంగా అక్రమ వ్యాపారాలకు వీళ్ళేమైనా తెరదీశారా, ఆ 55 కోట్లే కాకుండా ఇంకెన్ని కోట్ల రూపాయలు ఈ కార్ రేసుకు సంబంధించి చేతులు మారాయన్న కోణంలో కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రాథమికంగా మాత్రం ఏసీబీ తన రిపోర్ట్ని రెడీ చేయనుంది. ఆ రిపోర్ట్ ద్వారానే నెక్స్ట్ ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయి ఈ కేసులో మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి కూడా చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇష్యూలో హ్యూజ్ మనీ చేతులు మారిందనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న అంశం. కేవలం 55 కోట్ల వ్యవహారమే కాదు, ఇంకా ఎంత ఉందనేది లోతుగా దర్యాప్తు జరిపితేనే తెలుస్తుంది అంటున్నారు. నగేష్, మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఎన్ని రోజులైనా సరే బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధంగా లేరు, వారు చర్చించేందుకు సిద్ధంగా లేరు, కానీ కావాలని అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని అడుగుతున్నారంటూ కూడా పొంగులేటి వ్యాఖ్యానించడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఇవాళ బీఎస్సీ సందర్భంగా కూడా మంత్రి హరీష్ రావు, అలాగే ఎవరైతే మన ఎంఐఎం సభ్యులైన అక్బరుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శ్రీధర్ బాబు వీళ్ళంతా అటెండ్ అయ్యారు. బీఎస్సీలో కూడా చర్చ జరిగింది. అంటే ప్రధాన అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏ బిల్లులు పెట్టాలనుకుంటుందో ఆ బిల్లులకు సంబంధించి కూడా వాళ్ళ ముందు పెట్టారు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం బయటకు వచ్చిన తర్వాత తాము లగచర్ల ఇష్యూని, అలాగే గిరిజనుల సమస్యని, ఆ సమస్యల్ని తాము పోరాడతామని చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తమకు అవకాశం ఇవ్వడం లేదు, కేవలం ప్రభుత్వము వాళ్ళకు సంబంధించే చెప్పుకోవడం కోసమే సభ నడిపిస్తున్నారని చెప్పి ఆరోపించారు. కానీ ప్రభుత్వం ఏంటంటే
ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన ఈ జనవరి నెలలో క్లియర్ చేయడానికి ముందుకెళ్తుంది. అలాగే భూమి లేని రైతులకు కూడా 6,000 చెల్లించడానికి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేయడానికి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేబినెట్ మీటింగ్లో ప్రధానంగా గతంలో ఏవేవైతే పెండింగ్లు ఉన్నాయో ఏదైతే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఎక్కడన్నా ఇప్పటికీ పెండింగ్లో ఉన్న అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా కేబినెట్లో చాలా వరకు 4 గంటల సేపు చర్చించారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా రైతు భరోసా అనేది సంక్రాంతి టైంలో చెల్లించడానికి ముందుకెళ్తున్నారు. అలాగే భూమి లేని రైతులకు 6,000 చెల్లించడం కావచ్చు, మిగతా ఎక్కడెక్కడ వాళ్లకు బిల్స్ పెండింగ్లు ఉన్నాయో ఆ కంపెనీలకు కావచ్చు, ఆ ప్రభుత్వ సంస్థలకు చెల్లించడానికి కూడా కేబినెట్లో వాళ్ళు చర్చకు తీసుకున్నారు. ముఖ్యంగా 5 ఆర్డినెన్స్లకు సంబంధించి మాత్రం కేబినెట్ ఆమోదం పొందినట్టుగా తెలుస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.